హీరో రాజ్ తరుణ్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లావణ్య తన ఫిర్యాదులో రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని చెబుతోంది. అయితే తామిద్దరూ విడిపోవడానికి ఒక సినీ నటి కారణమని మరో సంచలన ఆరోపణ చేసింది లావణ్య. రాజ్ తరుణ్ తాను 2012 నుంచి రిలేషన్లో ఉన్నామని తెలిపింది. అయితే తిరగబడరా స్వామి సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి మరో నటితో రిలేషన్లో ఉన్నట్లు బయటపడిందని లావణ్య ఆరోపిస్తోంది. ఇదే విషయమై రాజ్ తరుణ్ని నిలదీస్తే సమాధానం చెప్పకుండా దుర్భాషలాడారని తెలిపింది. తనను బెదిరించారని, సంబంధం లేని కేసులో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇచ్చిన కంప్లైంట్ను నార్సింగ్ పోలీసులు తీసుకున్నారు. రాజ్ తరుణ్పై గురువారం సాయంత్రం తమకు ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నామని నార్సింగ్ పోలీసులు తెలిపారు. తగిన ఆధారాలు లభిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నట్టు వెల్లడించారు. మరోవైపు లావణ్య కంప్లైంట్పై రాజ్ తరుణ్ కూడా స్పందించారు. ఓ ఛానల్తో మాట్లాడుతూ, నేను షార్ట్ ఫిల్మ్స్ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో సహాయం చేసింది. మేం రిలేషన్షిప్లో ఉన్నామన్నది కూడా వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఫ్రెండ్స్ సర్కిల్ తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. నేను వదిలేసి వెళ్దామనుకుంటే మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేసింది. మరో అబ్బాయితో రిలేషన్ కొనసాగించింది. రోజు కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైన ఆమె కేసు పెట్టింది. అయినా అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్ళు ఉంది. నేనే బయటికి వచ్చేసా. తన తండ్రిని బ్లాక్మెయిల్ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. ఆమెకు ఆ విషయం తెలుసు. ముంబైకి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్లు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్లో ఉంటున్నా, ఆమె ముంబైలో నివాసం ఉంటుంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లో నుంచి నేనే పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది అని రాజ్ తరుణ్ తెలిపారు.